హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు గేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫోర్ట్ లాడర్డేల్ నుంచి మయామి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మయామి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1/2 అవర్ జర్నీ అలా ఉంటుంది. ఇక్కడైతే వీడియో చూసేసేయండి. ఈ లోపల ఈ వీడియో మొత్తం కూడా ఎలా ఉంటుందంటే, ఇక్కడ పెంకుటిళ్ళు కనిపిస్తున్నాయండి, అలానే అపార్ట్మెంట్లు అలా కూడా కనిపిస్తున్నాయి. అమెరికాలో ఇప్పుడు వరకు నేను చూసింది ఎక్కడ నాకైతే ఇలాంటి అపార్ట్మెంట్లు కానివ్వండి, ఇలాంటి పెంకుటిళ్ళు ఎక్కడ కనిపించలేదు. ఇదంతా కూడా మన ఇండియన్ స్టైల్లో ఉంటుంది. మన ఇండియాలో కనుక ఎలాగైతే పెంకుటిళ్ళు ఉంటాయో అలానే సేమ్ ఇక్కడ కూడా ఆ పెంకుటిళ్ళు కనిపిస్తున్నాయి, అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. పూర్వకాలంలో మన బిల్డింగ్లు కూడా ఇలానే ఉండేవి. అందుకని చెప్పేసి ఇదంతా కూడా చాలా వెరైటీగా కనిపిస్తుంది. వెరైటీగా ఉంది కదా అని చెప్పేసి వీడియో పెట్టడం జరిగింది. ఎవరైనా సరే వీడియో అయితే మిస్ కాకండి, ఎందుకంటే వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇక్కడైతే అమెరికా చూస్తున్నామా లేకపోతే మనం ఏపీని చూస్తున్నామా అన్నట్టే ఉంది. సేమ్ ఏపీలో కనుక పెంకుటిళ్ళు ఎలాగైతే ఉంటాయో ఇక్కడ ఈ బజార్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లేదంటే హౌస్లు కానీ ఏదైనా సరే మన ఏపీకి సంబంధించినట్టే ఉంటుంది సేమ్. నేను చెప్తున్నానని కాదండి, ఎవరైనా సరే మీరు కూడా వీడియో అయితే చూడండి. పూర్తిగా వీడియో చూస్తే మీకే అనిపిస్తుంది నిజంగా మనం ఏపీ చూస్తున్నామా లేకపోతే అమెరికా చూస్తున్నామా అన్నట్టే ఉంటుంది. ఎక్కడైనా సరే ఈ వీడియోలో మనకి అమెరికా అయితే ఎక్కడ చూస్తున్నట్టయితే అనిపించదు. ఇది మొత్తం కూడా ఏపీ లాగానే అనిపిస్తుంది సేమ్. కాకపోతే కార్లే కొంచెం తేడాగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బైకులు కూడా కనిపిస్తాయండి. ఇప్పుడు వరకు మనం చూసినంత లెక్కలో ఎక్కడ బైకులు కూడా కనిపించలా. ఇప్పుడు పక్కనున్న స్టేట్లో ఎక్కడ బైకులు కనిపించవు, ఇక్కడ మాత్రమే బైకులు కనిపిస్తాయి. ఎందుకంటే ఏపీ లాగానే ఉంది అని ఎందుకు అంటున్నానంటే, ఈ ఫ్లోరిడా రాష్ట్రం మొత్తం కూడా మనకి ఏపీలో కనుక సముద్రం ఎలాగైతే ఉంటుందో సేమ్ వీళ్ళకి కూడా సముద్రం అందుబాటులో ఉంది. అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ కూడా తుఫాన్లు అలా వస్తాయండి, ఎక్కువగానే తుఫాన్లు వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా కూడా చెక్కలతోటి ఇల్లు కట్టకుండా కిందనేమో గోడలండి మనలాగానే సేమ్ ఏపీలో కనుక ఎలాగైతే మనం ఇసుకను ఇటుకతోటి ఎలాగైతే గోడలు కడతామో ఇల్లు కూడా అలానే సేమ్ గోడలు కట్టుకున్నారు. ఈ పక్క స్టేట్లు అన్నింటిలో కూడా ఇలా గోడలు కట్టి ఏముండదు, ఎందుకంటే వాళ్ళదంతా కూడా చెక్కతోటే ఉంటుంది పక్క రాష్ట్రాలన్నీ కూడా. ఎందుకంటే అక్కడ తుఫాన్లలో ఏమి రావు కాబట్టి. ఈ ఫ్లోరిడా మొత్తం కూడా తుఫాన్లు వస్తాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ కిందేమో ఇక్కడ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఇండియాలో కనుక ఎలాగైతే గోడలు కట్టుకొని మనం స్లాబ్లు వేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అలానే గోడలు కట్టి స్లాబ్లు వేసారండి. ఇది ఈ స్టేట్లో మాత్రమే కనిపిస్తాయి ఇలా గోడలు కట్టి స్లాబ్లు వేయటం, లేదంటే కింద గోడలు కట్టి అలా పైన పెంకులు వేయటం, అలా అంతా కూడా మన ఇండియన్ స్టైల్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇది తుఫాన్ వచ్చినా కూడా కొట్టుకుపోకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా ఈ స్టేట్లో మాత్రమే కనిపిస్తాయి. పక్క స్టేట్లు అన్నీ కూడా ఏంటంటే అక్కడ అట్టతోటి ఇల్లు కట్టడం, చెక్కతోటి ఇల్లు కట్టడం, పైన కూడా చెక్కతోటి స్లాబ్లు అలా వస్తాయి. ఇక్కడ మాత్రం ఇలా సేమ్ ఇండియాలో లాగా స్టాండర్డ్గా ఇల్లు కనిపిస్తున్నాయి. ఏపీ తెలంగాణలో కనుక ఎంత స్టాండర్డ్గా ఇల్లు ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అదే పద్ధతిలో ఇళ్ళన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. స్టాండర్డ్ ఇటుకతోటి ఇసుకతోటి కట్టిన ఇల్లే కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. ఇక్కడ సిగ్నల్ పడిందండి. సిగ్నల్ పడ్డ తర్వాత మనమే చూసుకొని ఆగాలి, అంతేగాని ట్రాఫిక్ పోలీసులు అలా ఉండి ఏమి ఆపరు. ఇక్కడ ఈ స్టేట్లోనే కాదు, అమెరికాలో ఏ స్టేట్లో కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే ఏం కనిపించరు. 4 వైపులా చూసుకొని ఎవరికి వాళ్ళే ఆగి ఆ తర్వాత మళ్ళీ గ్రీన్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే చూసుకొని ముందుకు వెళ్తారే తప్పితే ఇక్కడైతే ట్రాఫిక్ పోలీసులు అలా ఏం కనిపించరు. అక్కడ ఎదురుగా కనిపిస్తున్న అపార్ట్మెంట్లు కూడా చూడవచ్చు, అవి కూడా సేమ్ ఏపీలో లాగానే ఉన్నాయి. స్టాండర్డ్గా కట్టారన్నమాట. ఎందుకు అలా అంటే ఇక్కడ తుఫాన్లు అలా వస్తాయి. ఒక 5 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఒకసారైనా సరే తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు వచ్చినప్పుడు ఇళ్ళన్నీ కూడా గాలికి ఆ పైకప్పులన్నీ గాలిలో కొట్టుకుపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడ ఇల్లు అయితే స్టాండర్డ్గానే ఉంటాయి. ఇళ్ళే కాదండి, ఇక్కడ ఆ రోడ్ సైడ్న మనకి ఏపీలో కనుక దాబా హోటల్ లాగా, లేదు అంటే అలా కొంచెం అక్కడక్కడ ఏదన్నా బండి మీద ఫ్రూట్స్ అలా అమ్మటం అలాంటివి కూడా కనిపిస్తాయి ఇక్కడ. ఇప్పుడు దాకా చూసిన ఏ స్టేట్లో కూడా ఇలా ఏం కనిపించదు. ఇల్లు కానివ్వండి, లేదు అంటే ఇక్కడ ఉన్న బజార్లు, లేదంటే రోడ్లు, అలా ఇక్కడ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అమెరికాలో ఉన్న వాటన్నిటికన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ స్టేట్లో ఎక్కువగా తుఫాన్లు అలా వస్తాయి. అంతేకాదండి, ఇక్కడున్న జనాలు కూడా ఎక్కువగా అమెరికన్స్ కన్నా కూడా వేరే దేశాల నుంచి వచ్చిన జనాలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటే విపరీతమైన ఎండలు కాస్తే విపరీతమైన చెమట పోసిద్ది. మొత్తం మనకి ఇండియాకి దగ్గరగానే ఉంటుంది నేచర్ మొత్తం కూడా. ఇప్పుడు అక్టోబర్ అలా స్టార్ట్ అయినప్పుడు చలి విపరీతంగా ఉంటుంది వేరే స్టేట్లో కనుక అయితే.
ఇక్కడ అంత చలి కూడా ఏమి ఉండదు, ఇక్కడ ఎండలు మళ్ళానే కాస్తాయి. Use the middle 2 lanes to keep right. Lanes to continue on departures, then you will arrive at your destination. అక్టోబర్ నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచే పక్క స్టేట్లో ఎక్కడైనా సరే విపరీతమైన చలి స్నో పడుతూ ఉంటుంది. ఏదైనా మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక కూరగాయలు కానివ్వండి, లేదంటే ఆకుకూరలు అలా డైరెక్ట్గా పెడితే కనుక అవి ఎలా ఐస్ కట్టుకుపోయిద్దో ఇక్కడ కూడా సేమ్ అలానే కట్టుకుపోయింది. వేరే స్టేట్లో కనుక అయితే కూరగాయల పంటలు కానివ్వండి అలా ఏం పండవు వేరే స్టేట్లో కనుక. ఇక్కడైతే ఆ ప్రాబ్లం అలా ఏం లేదు. మనమైతే ఎయిర్పోర్ట్కి వచ్చామండి. ఇదంతా కూడా చూడొచ్చు మయామి ఎయిర్పోర్ట్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఎన్ని ఎకరాలు ఉంది ఏంది అన్నది గూగుల్లో చూస్తే మాత్రమే అర్థమవుతుంది. ఇండియా నుంచి కనుక పెద్దవాళ్ళు కనుక వస్తున్నట్టయితే వాళ్ళని ఎక్కడ ఉన్నారు అన్నదైతే చూడటం చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు బయటకు వచ్చి పలానా చోట మేము ఉన్నాము అన్న నెంబరు వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పెడితే ఆ నెంబర్ చూసుకొని వెళ్ళి తీసుకొచ్చుకోవటం అయితే ఓకే. కానీ ఆ వాట్సాప్ మెసేజ్ పెట్టడం కూడా చేతగాను వాళ్ళు కనుక అయితే ఇక్కడ వాళ్ళని ఎతికి తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అంతా కూడా అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ నెంబర్లు కనిపిస్తున్నాయి చూడండి, ముందు వైపు కూడా మనకు నెంబర్ కనిపిస్తుంది. అలా నెంబర్ల ప్రకారం చూసుకొని మనం వాళ్ళని తీసుకొచ్చుకోవచ్చు. కొంచెం ఏదన్నా చదువుకున్న వాళ్ళు కనుక అయితే ఓకే, బాగా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావాలి అంటే కొంచెం తెలవని వాళ్ళకి కనుక అయితే కష్టంగానే ఉంటుంది. మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కనుక అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా తతిమ ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా పెద్దగానే ఉంటాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న నెంబర్ కూడా 7 కనిపిస్తుంది. ఇంకా మనం 20 నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. 20 నెంబర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఈ నెంబర్లన్నీ చూసుకొని తీసుకురావాలి అంటే ఏదైనా సరే వాళ్ళు పలానా నెంబర్ దగ్గర ఉన్నాము అని చెప్తే ఓకే. లేకపోతే అసలు ఏ నెంబర్ దగ్గర ఉన్నారు, ఎంట్రన్స్లు కూడా చాలానే ఉంటాయి బయటికి రావడానికి, ఏ ఎంట్రన్స్లో ఉన్నారు ఇదంతా కనుక్కొని వాళ్ళని తీసుకురావడానికంటే చాలా టైం పట్టిద్దండి. అందుకనే ఎవరైనా సరే ఇండియా నుంచి కనుక పెద్దవాళ్ళు కనుక వస్తుంటే వీల్ చైర్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు పిల్లలు. ఆ వీల్ చైర్ కనుక అయితే వాళ్ళు తీసుకొచ్చి బయట అప్పచెప్తారు. ఒకసారి వాళ్ళని మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడైతే ఉంటుందో ఇంకా ఎంట్రన్స్ దగ్గర అయితే అప్పచెప్తారు వీల్ చైర్ కనుక అయితే. వీల్ చైర్ లేనప్పుడు మాత్రం కొంచెం ప్రాబ్లం వస్తుంది, కొంచెం కాదు చాలా ప్రాబ్లం వస్తాయి. థర్టీ నెంబర్ అయితే కనిపిస్తుంది. 30 నెంబర్ దగ్గర నుండి ఇంకా 20 నెంబర్కి వెళ్ళాలి. 20 నెంబర్ దగ్గర అయితే ఉన్నానని చెప్పి ఫోటో తీసి అది మెసేజ్ పెట్టారు, ఇక్కడ పలానా నెంబర్ దగ్గర ఉన్నాను అని చెప్పేసి. ఇక అక్కడికి వెళ్ళి ఆయన్ని ఎక్కించుకొని కారు ఇక ఈరోజు ఏమైనా కుదిరితే సిటీ చూస్తాము, లేదంటే ముందు అసలు ఆకలి అవుతుంది. ఎందుకంటే మేము ఈరోజు మార్నింగ్ 6కి ఇంట్లో నుంచి బయలుదేరాము. ఆ తర్వాత ఫ్లైట్ కూడా 8:30కో ఏమో ఫ్లైట్ శార్లెట్లో. అక్కడ నుండి మనం పోర్టు లాడర్డేల్కి రావడం జరిగింది. పోర్టు లాడర్డేల్లో మనం ఫ్లైట్ దిగి మనకి లేట్ అయిందని చెప్పాను కదా, అక్కడ ఫ్లైట్ దిగి మళ్ళీ మనం రెంటెడ్ కార్ దగ్గరికి వెళ్ళటము, రెంటెడ్ కార్ తీసుకోవటం ఇదంతా కూడా చాలా టైం పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. లంచ్ టైం ఎలాగో అవుతుంది కాబట్టి ఆకలి అవుతుంది. ఎందుకంటే మనం మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము, ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం తినలేదు. ఆకలి అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా మంచి హోటల్ అలా ఏమన్నా ఉందేమో చూసుకొని హోటల్కి వెళ్ళి తినాలి ఏదైనా సరే. ఇక్కడ హోటల్ ఎత్తుక్కోవడం కూడా చాలా పెద్ద పని అండి. ఎందుకంటే ఎక్కువగా మన ఇండియన్స్ ఫుడ్ అయితే దొరకదు, ఎక్కువగా అమెరికన్స్ ఫుడ్డే దొరికిద్ది. మన ఇండియా హోటల్ ఎక్కడుందా అని చెప్పేసి ఎత్తుకోవాలి. అది ఎత్తుక్కోవాలంటే మళ్ళీ దానికి ఒక 20 మైలు లేకపోతే 15 మైలు లేదంటే 10 మైలు అలా వెళ్ళాల్సి వస్తుంది. అలా ఎత్తుక్కొని వెళ్ళాలి. లేదు అంటే ఎక్కడైనా బర్గర్లు తిని బతికేయచ్చు అనుకుంటే బర్గర్లు అయితే బాగానే ఉంటే బర్గర్లు కూడా తినొచ్చు. మరి ఇక ఆకలి అవుతుంది ఇప్పుడల్లా మనం అక్కడికి వెళ్ళలేము అనుకుంటే ఇక బర్గర్లు తినొచ్చు. ఆయన అయితే కనిపించారు. ఇక మేమైతే కార్ ఎక్కేసి ఇక హోటల్ ఎక్కడుందా అని చెప్పేసి వెళ్తున్నాము హోటల్ దగ్గరికి. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎలాగో పాపం తప్పిపోకుండా వచ్చారు.
ఎందుకంటే ఇంతకుముందు వచ్చి వెళ్ళారు. ఇప్పుడంతా ఇక్కడికి వచ్చి నేను కొద్ది నెలలే అవుతుంది. ఈ కొద్ది నెలల్లోనే ఈయన ఇండియా వెళ్ళటం అయింది, మళ్ళీ కూడా తిరిగి రావటం అయింది. ఇంత తక్కువ టైంలో వెళ్ళటం రావటం అంటే ఇది చాలా తక్కువ మంది వెళ్తుంటారు, చాలా తక్కువ మంది వస్తుంటారు. ఈయన మళ్ళీ సెకండ్ టైం కూడా రావటం జరిగింది. వచ్చి ఎలాగో ఇంతకుముందు వచ్చాను కదా అన్న ధైర్యం అయితే ఉండటానికి ఏముండదంటే, అప్పుడు వెళ్ళిన ఎయిర్పోర్ట్లు వేరు, ఇప్పుడు వచ్చే ఎయిర్పోర్ట్ వేరు. ఎప్పటికప్పుడే ఎయిర్పోర్ట్ మారిందంటే అంతా కొత్తగానే ఉంటుంది. అలాంటప్పుడు ఇక తప్పిపోకుండా ఎలాగో వచ్చావులే అని చెప్పేసి ఇక జోకులు వేసుకుంటున్నారు, అంతా బాగానే వచ్చావు, క్షేమంగానే ఉన్నావని. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఇక మనం ఫుడ్ తిన్నామండి, ఫుడ్ తినటం కూడా అయిపోయింది. ఫుడ్ ఎలా తిన్నామంటే ఇక్కడ పంజాబీ దాబాకి వెళ్ళాము. అది కూడా ఏంటంటే ఈ ఆకలి అవుతుంది, ఇక మనకి బర్గర్లు అలా కూడా అందుబాటులో దొరకలేదు ఇక్కడ, అది చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఏం కనిపించలేదని చెప్పి మనం పంజాబీ హోటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అంతేం బాగాలేదు, ఏదో పులకాలను చికెన్ ఇచ్చారు కానీ అదంత పెద్ద టేస్ట్గా అనిపించలేదు. తింటం అయిపోయింది. మనం తిన్న తర్వాత ఇక ఇక్కడైతే చూడవచ్చు, ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. బీచ్ దగ్గరికి వెళ్తుంటే ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు అంతా కూడా ఇప్పటి వరకు మీరు చూసిన రోడ్డు అంతా కూడా ఎలా ఉందంటే సత్తనపల్లికి గుండును పిడుగురాళ్ళకి మధ్యలో రోడ్డు ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే ఉన్నాయి. మర్రి చెట్లు కానివ్వండి, అక్కడ అన్ని చెట్లన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా నేను మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎయిర్పోర్ట్ అంటే ఎక్కడైనా సరే సిటీకి అవుట్ సైడే ఉంటుంది కానీ సిటీకి దగ్గరలో అయితే ఏమి ఉండదండి ఎక్కడైనా సరే. ఇప్పుడు దాకా మనం పోర్ట్ లాడర్డేల్ నుంచి మయామి ఎయిర్పోర్ట్కి వచ్చాము. మీరు చూసిందంతా కూడా ఏంటంటే హైవే చూశారు. హైవేలో కూడా అది పోర్ట్ లాడర్డేల్ నుంచి మయామి వచ్చే హైవే అదంతా కూడా ఆ రోడ్లన్నీ కూడా చూశారు ఇప్పుడు దాకా. ఇప్పుడు చూసేదంతా కూడా ఏంటంటే ఇది మయామి సిటీ చూస్తున్నారు. మయామి సిటీలో నుంచి మనం ఇప్పుడు బీచ్కి వెళ్ళాలి. బీచ్కి వెళ్ళాలి అంటే ఇంకా ఒక 10 మైల్స్ లేకపోతే అంతకంటే తక్కువ లేకపోతే ఎక్కువ ఉన్నట్టు ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే మనకి ఇంకా ఎంత లేదన్నా ఇంకొక 10-15 మినిట్స్ అయితే పట్టిద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మయామి సిటీ అండి. మయామి సిటీ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల, ఈ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.